హార్టికల్చర్లో అత్యంత ప్రధానమైనటువంటి పంట ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలో కూడా రైతులు నిలబెట్టగలిగేటటువంటి స్థిరంగా ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ పామ్ అని. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మొత్తం భారతదేశంలో మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్లో కేవలం 3.96 మనకి మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. అంటే 3,96,000 అవైలబిలిటీ ఉంది. కానీ మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో 100 లక్షల మెట్రిక్ టన్ను. 100లో మనకి 3 పండిస్తాం. 100 లక్షలు కావాలంటే 3 పండిస్తున్నాం. అంటే ఇంకా 97% తక్కువ ఉంది. కాబట్టి ఈ పంటకి ఎన్ని సంవత్సరాల వరకు కూడా డిమాండ్ తగ్గే అవకాశం లేదు. కాబట్టి రైతులు నిర్భయంగా నిస్సంకోచంగా ఈ పంటను పండించుకోవచ్చు. ఈ పంటకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ రైతులకి మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు. మనం దగ్గరగా 35 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంట పండిస్తున్నాం. అశ్వరాపేట, దమ్మపేట ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మన వరకే పర్మిషన్ ఉండేది కాబట్టి ఎన్టీ రామారావు గారు మొక్క పెదవేగిలో 87లో వేస్తే మనం 90-91 నుంచి మనం వేసుకుంటూ వచ్చాం. మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా ప్రభుత్వాల్లో ఈ ఆయిల్ ఫామ్కి వెసులుబాటు తీసుకొచ్చి వేసేటట్టుగా చేయాలని, ఒక దశలో ఈ తోటలు తీసేసి వేరే పంటలకు వెళ్ళాలనే ఆలోచన కూడా వచ్చారు ధర విషయంలో. అప్పుడు కేంద్రంతో మాట్లాడి ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోర్ట్ చేసి దానివల్ల మన ధరలు పెరిగేటట్టుగా చేసి 6-7 ఉన్న సందర్భాల్లో తోటలు తీసేస్తూ ఉంటే వెంటనే ఆ రోజు గిరిధర్ గారు ఢిల్లీలో ఉండటం మూలన కామర్స్లో ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ధర పెరిగేటట్టుగా చేసుకోగలిగాం. అట్లా అది 10, 12, 13 అట్లా వచ్చింది. కరోనా సమయంలో అబ్నార్మల్గా 23,000 కూడా రైతులు పండించుకున్నారు. సరే, ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే కనీసం 15,000కి తగ్గకుండా మీరు చూడగలిగితే కొత్తగూడెం జిల్లా రేపు పామాయిల్ హబ్ చేయాలి. ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు కట్టుకున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ప్రధాన కర్తవ్యం క్రాప్ డైవర్సిఫికేషను, ఇతర పంటల నుంచి పామాయిల్ పంటకి రైతుని మార్చాలి. కొత్త డైరెక్టర్ గారికి, ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా నేనేం చెప్పానంటే షార్ట్ వెరైటీ, ఇప్పుడు పాత వెరైటీలన్నీ కూడా చాలా ఎత్తి వెళ్తున్నాయి. దానివల్ల హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది. అదిగాక ఆకులు పొడుగైనటువంటి విత్తనం ఉంది, పాత విత్తనం. దానివల్ల కోకో పంటలకి దిగుబడి సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు కోకో కూడా పెద్ద డిమాండ్ వచ్చింది. రైతు నిలబడాలంటే ఇంటర్ క్రాప్ కూడా ఉండాలని, పామాయిల్లో కోకో వేసుకోవాలనంటే షార్ట్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ, షార్ట్ లీవ్ వెరైటీ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు భవిష్యత్తులో హైబ్రిడ్, షార్ట్ లీవ్స్, అదేవిధంగా అధిక దిగుబడి కూడా పెరిగేటటువంటి విత్తనాలు ఎంత రేట్ అయినా పర్వాలేదు. ప్రపంచంలో ఏ విత్తనం అయితే అధిక దిగుబడి వస్తుందో, ఎత్తు తక్కువ ఉంటుందో, అదేవిధంగా ఆకు పొడుగు తక్కువ ఉంటుందో ఆ విత్తనాన్ని సెలెక్ట్ చేసి తీసుకురామని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం 11 లక్షల ఎకరాలే ఉంది. భారతదేశం మొత్తం మీద ఈ పంట 11 లక్షల ఎకరాల్లో ఉంది. మన రాష్ట్రంలోనే 2 లక్షల ఎకరాలు, అంతే కదా. పక్క ఆంధ్రాలో నెంబర్ 1 ఉన్నారు, వాళ్ళు 5 లక్షలు ఉన్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ జిల్లాలకే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ మొత్తానికి పర్మిషన్ తీసుకొచ్చాను. అందుకని అశ్వరాపేటని ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. దీనికి కూడా విద్యుత్ శక్తి సమస్య లేకుండా రేపు వచ్చే నెలలోనే విద్యుత్ శక్తి ప్లాంట్ 2.5 మెగావాట్లు
పవర్ ప్లాంట్ని కూడా మనం దీనికి అనుసంధానం చేయదలుచుకున్నాం. కొత్తగూడెం జిల్లాకి సంబంధించి భూమికి సంబంధించినటువంటి రికార్డుల్లో పకడ్బందీగా ఉండవు కాబట్టి ఎవరైతే కాసుదారు ఉంటారో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మొక్కలు ఇచ్చేదానికి అవకాశం ఉంది జీవో ప్రకారం. గిరిజనులకైతే ఎంతవరకైనా ఇవ్వచ్చు. కాబట్టి ల్యాండ్ రికార్డ్స్లో ధరణిలో వీళ్ళ పేర్లు లేకపోవటం మూలాన కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవడు కాస్తులో ఉంటే వాళ్ళకి మొక్కలు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్కి ఒక మార్గదర్శకంగా ఉండాలని పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతో పోటీపడి వాళ్ళకంటే ఎక్కువ లక్షల ఎకరాలు మనకు అవకాశం ఉంది. ఈ తెలంగాణ మొత్తాన్ని ఈ ఆయిల్ ఫామ్ని ఎక్స్పాండ్ చేసి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులు కూడా మనసు పెట్టి పనిచేయాలని చెప్పి ఇది సీజన్ కాబట్టి భవిష్యత్తులో మొక్కలకు కూడా ఇబ్బంది లేదు. సఫిషియెంట్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా మనం వీటిని అన్నింటినీ అమలు చేసేదానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కూడా నిన్న కేంద్ర మంత్రిని డిమాండ్ చేశాం. దీన్ని కనీసం 15,000కి తగ్గకుండా ఎంజీపీ నిర్ణయించమని చెప్పాం. 15,000కి తగ్గితే కేంద్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసేటటువంటి పద్ధతిని అవలంబించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర మంత్రిని కూడా వ్యవసాయ మంత్రిని కూడా పిలిచి ఇరు రాష్ట్రాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆయిల్ ఫామ్కి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేస్తే మళ్ళీ మనకి ధరలు పెరిగే అవకాశం ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 0 చేశారు. కాబట్టి దానివల్ల ధరలు కొంచెం తగ్గినాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఇంపోజ్ చేపిస్తే మళ్ళీ 15,000-16 వేలకి డోకా లేకుండా మన పంట అమ్ముకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి మీకు సహాయ సహకారాలు అందించేదానికి ఈ పంటని పెంచేదానికి తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.